ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విద్య నీకు ఏం అన్యాయం చేసిందని తనను హత్య చేశావు సీత. ఎందుకు ఇంత దారుణంగా పొట్టను పెట్టుకున్నావు సీత? అత్తమ్మను పొడిచింది నేను కాదు మావయ్య. మీరు రావడానికి లేట్ అవుతుందని నేను పైన గదిలో పడుకుని నిద్రపోతున్నాను. ఇంతలో అత్తమ్మ అరుపు వినిపించింది. కిందికి వచ్చి చూస్తే అత్తమ్మ కడుపులో కత్తి దిగబడి ఉంది. ఎవరు పొడిచారు అని నేను అత్తమ్మని అడిగాను. అత్తమ్మ నొప్పితో చెప్పలేకపోతుంటే నేను కడుపులో నుంచి కత్తి బయటికి తీద్దామని తీస్తూ ఉండగా మీరొచ్చారు. ఇదే జరిగింది మావయ్య. అబద్ధం. విద్యాదేవిని నువ్వే పొడిచి మళ్ళీ కట్టుకథలు చెప్తున్నావా? వెంటనే పోలీసులకి ఫోన్ చేయి జనా. ఈ హంతకురాల్ని అరెస్ట్ చేయిద్దాం. తను చనిపోలేదు, స్పృహ కోల్పోయింది. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం. కార్ తీయండి బాబాయ్. సుమతి ఇంకా చావలేదా? కొన ఊపిరితో ఉందా? అది కళ్ళు తెరిచిందంటే గౌతమ్ దొరికిపోతాడే. ఇప్పుడెలా? త్వరగా తీసుకురండి. ఆగు. నువ్వు ఇక్కడే ఉండు. అక్కడికి రావడానికి వీల్లేదు. అత్తయ్య అలా అనకండి. అత్తమ్మ అత్తమ్మని పొడిచిన దుర్మార్గుడు ఎవడు? ఎవడు? ఏంటండి ఆ శబ్దం? గాలికేదో పడిపోయినట్టుంది. చూద్దాం పద. సుమతి ఫోటో కింద పడిపోయింది. గాలికి పడిపోయినట్టుందిలే. దానికి ఎందుకంత కంగారు? ఇదేదో అపశకునంలా ఉందండి. నా మనసెందుకో కీడు శంకిస్తోంది. ఊరికే భయపడకు లలిత, ఏం కాదు. లేదండి, మొన్న సుమతి ఫోన్ చేసి నిరాశగా మాట్లాడింది. నిన్న సీత ఫోన్ చేసి సుమతితో గొడవలవుతున్నాయని చెప్పింది. ఆ ఇంట్లో జరగకూడనివేవో జరుగుతున్నట్టు నా మనసు కనిపిస్తోందండి. ఏమీ జరగదన్నానా? నువ్వు ధైర్యంగా ఉండు. ఒకసారి సీతకో సుమతికో ఫోన్ చేయండి. ఇంత రాత్రి ఫోన్ చేస్తే వాళ్ళు కంగారు పడతారు. రేపు ఉదయం చేద్దాంలే. ఏమండి, నా మాట విని ఇప్పుడే చేయండి. నాకసలు కాళ్ళు చేతిలో ఆడటం లేదు. ఫోన్ చేయండి. లలిత, నా వంక చూడు. ఏమీ జరుగుండదు. నువ్వు అనవసరంగా కంగారు పడకు. ధైర్యంగా ఉండమన్నానా? అది కాదండి, ఫోన్. ఇప్పుడు ఫోన్ వద్దంటున్నాను కదా. కావాలంటే రేపు ఉదయమే బయలుదేరి అక్కడికి వెళ్దాం. సీతతో సుమతితో మాట్లాడొద్దాం. కంగారు పడక లలిత. చెప్పింది విను, పద. అబ్బా పద లలిత.
ఏం కాదు లలిత, రేపు ఉదయం వెళ్దాంలే, సరేనా? నువ్వు ప్రశాంతంగా పడుకో. ఆ సీత వస్తుంది జన. ఆగు సీత, నిన్ను రావద్దంటే ఎందుకొచ్చావు? విద్యాదేవి బ్రతికుందో చచ్చిపోయిందో చూడ్డానికి వచ్చావా, లేదా ఆవిడ ప్రాణాలతో ఉంటే చంపడానికి వచ్చావా? నీకు డాన్స్ నేర్పించిన గురువుకి మంచి గురుదక్షిణిచ్చావు సీత. నేనెందుకు టీచర్ గారిని చంపాలనుకుంటాను? నాకు దీనికి ఏ సంబంధం లేదు. నన్ను నమ్మండి. నువ్వైనా నమ్ము మామా, నాకే పాపం తెలీదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో సీత. విద్యా టీచర్ కోలుకునే వరకు ఇటువైపు రాకు. నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా మామా? నా మీద నీకు నమ్మకం లేదా? విద్యాదేవిని నువ్వు కత్తితో పొడవటం మేం కళ్ళారా చూసాం. ఇంకా నిన్ను నమ్మమంటావా? మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు చూసింది వేరు, జరిగింది వేరు. నేను టీచర్ గారిని కాపాడే ప్రయత్నం చేశాను. చాలా పో. పోలీసోడి కూతురువయ్యుండి హత్య ప్రయత్నం చేశావు. నువ్వు ఒక హంతకురాలివి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు సీత. తను స్పృహలోకొచ్చి నిన్నిక్కడ చూసిందంటే డిస్టర్బ్ అవుతుంది. నిజంగా నేను ఆ పని చేయలేదు మావయ్య. నన్ను నమ్మండి. విద్యా టీచర్ని ఒక్కసారి చూడనివ్వండి. రామ్, సీతని నువ్వు పంపిస్తావా, నేను పంపించనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.